క్రీస్తునందు మీకు శుభములు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ 6వ అధ్యాయానికి వస్తున్నాం. 6వ అధ్యాయం మరొక కీలకమైన అధ్యాయం ఈ పత్రిక అంతట్లో కూడా. ఈ 6వ అధ్యాయంలో మరొక తప్పిదము, కొరింథీయులు చేస్తున్న తప్పిదము, వాళ్ళు పొందిన నీతిని వాళ్ళు ఏ రీతిగా అవమానపరుస్తున్నారో దానివల్ల అది పాపంగా ఎంచబడింది. ఎందుకు పౌలు ఈ అధ్యాయంలో కూడా వాళ్ళతో స్ట్రాంగ్ గాను కఠినంగాను మాట్లాడుతున్నాడు. అయితే ఈ అధ్యాయంలో జరిగిన అపరాధమునకు ప్రధానమైన కారణం విభజన. ఎప్పుడైతే విభజన అనేది వాళ్ళు చేశారో, అంటే విభజనకు కారణమైన ఆలోచనలు వాళ్ళ హృదయాల్లోకి రానిచ్చి విభజన వైపు వాళ్ళు వెళ్ళేటట్లుగా ఆలోచనలు వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు సంఘాన్ని విభజించేశారు. విభజించేసినప్పుడు దేవుని విషయంలో, క్రీస్తు ప్రభు విషయంలో వాళ్ళు అపరాధులు అయిపోయారు. ఎందుకంటే శరీరం ఒక్కటే, సంఘం ఒక్కటే కాబట్టి దానిని విడగొట్టడం అనేది దేవునికి అయిష్టమైన సంగతి. సో ఎప్పుడైతే వీళ్ళు అసూయల చేత, లేకపోతే ద్వేషము, కక్షలు, కలహములు ఇలాంటి వాటి చేత ఈ విభజన తీసుకొచ్చారో, ఇది చివరికి వాళ్ళకి ఎక్కడికి నడిపించింది అంటే వాళ్ళని అజ్ఞానానికి నడిపించింది, అవివేకమైన నిర్ణయాలు తీసుకోవడానికి నడిపించింది. దీనివల్ల ఏమైంది అంటే సంఘంలో పాపం వచ్చేసింది. ఆ పాపము వచ్చే క్రమంలోనే జారత్వం అన్నది వచ్చింది. 5వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు జారత్వం తర్వాత ఇంకొక పాపమును అడ్రస్ చేస్తున్నాడు ఇక్కడ పౌలు. అది ఏ పాపం అంటే ఈ విభజన వల్ల ఏర్పడిన పాపం. అంటే వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండకుండా కలహములతో ఉన్నారు. సంఘములో ఉన్నవారు, అంటే క్రీస్తునందు ఉన్నవారు అందరూ కూడా ఒకరి పట్ల ఒకరు అసూయతోనో, ద్వేషంతోనో, లేదంటే కొట్లాడే భావంతోనో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే శరీర సంబంధమైన ఇచ్చలన్నీ వీళ్ళల్లో ఏర్పడిపోతున్నాయి. ఆ ఇచ్చల నిమిత్తము వాళ్ళు ఏం చేసుకుంటారంటే వ్యతిరేకించుకుంటున్నారు. ఆ సందర్భంలో వీళ్ళు చేయకూడని పని చేశారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ చేయకూడని పని చేశారో అది తీవ్రమైన అవమానాన్ని కలుగు చేసింది. ఎవరికి అంటే సంఘానికి, అలాగే క్రీస్తుకి. ఈ తీవ్రమైన అవమానం ఎప్పుడైతే కలుగు చేశారో దేవుడు కోపం వచ్చింది. ఆ కోపం యొక్క ఫలితమే ఈ పత్రిక రాయటం. కాబట్టి 6వ అధ్యాయము ఇది కీలకమైన అధ్యాయము. తర్వాత కొన్ని సంగతులు ఇందులో మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. ఎందుకంటే చాలా హై స్టాండర్డ్ ఆఫ్ నీతిని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అంటే క్రైస్తవులకి చాలా మహత్తైన నీతి, మహత్తైన జ్ఞానము, లేకపోతే చాలా గొప్ప విశ్వాసము కలిగి ఉండేవారుగా పరిగణిస్తూ వీళ్ళు దిగజారిపోయిన వారిగా, వాటన్నిటి నుండి కూడా కిందకి పడిపోయిన వారిగా వీళ్ళని ఇక్కడ చూపిస్తున్నాడు. అసలు క్రైస్తవులు అనేవాడు ఇలా ఉండటానికి వీల్లేదు. వాళ్ళ స్థాయి ఈ లోక సంబంధమైన స్థాయి కాదు. వాళ్ళ అంటే జీవిత స్థాయి పరలోక సంబంధమైన స్థాయి. ఇప్పుడు లోకంలో ఏవైతే మనుషుల్ని కాపాడలేవో వాటి వలన వాళ్ళు క్రైస్తవులు కాలేదు. దేవుడి యొద్ద ఉన్న మహత్తైన సంగతులను బట్టి వాళ్ళు దేవునికి కుమారులుగా అయ్యారు. కాబట్టి వీళ్ళ ఆలోచన కానీ, వీళ్ళ జ్ఞానము కానీ, వీళ్ళ నీతి కానీ, వీళ్ళ క్రియలు కానీ లోకము కన్నా కూడా చాలా మహత్తైనవి గాను, గొప్పగాను ఉండవలసిన పరిస్థితి ఉంది. అంటే ఒకడు అలాగూ జీవించగలరు. ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ కూడా ఇలా జీవించగలరు. ఆ స్థాయిలో ఉండవలసిన వాళ్ళు ఈ శరీర ఇచ్చల వల్ల, శరీరం ముందు వాళ్ళు కోరుకునిచున్న వాటన్నిటి వల్ల వాళ్ళు కిందకి పడిపోయారు. ఏ స్థాయికి పడిపోయారంటే భూమి మీద సాధారణమైన మనుషులు ఏ రీతిగా అయితే జీవిస్తున్నారో ఆ స్థాయికి పడిపోయారు. దీనివల్ల ఏమైందంటే క్రీస్తు నీతి అనీతిగా చేసేయబడింది. దేవుని జ్ఞానము అజ్ఞానముగా చేయబడింది. దేవుడు అనుగ్రహించిన విశ్వాసము మనుషులను శోధన నుండి, వేదన నుండి, శ్రమ నుండి రక్షించేందుకు బదులుగా ఆ విశ్వాసము విలువలేనిది అయిపోయింది. అందుకు పౌలు ఇప్పుడు అడ్రస్ చేస్తున్నాడు. ఏమంటాడంటే 6వ అధ్యాయం ప్రారంభంలోనే, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమానుట తెగించుచున్నాడా అంటున్నాడు. జరగకుండా సంగతి ఏదో జరిగింది. ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ లక్షణాలను మనిషికి ఉండవలసిన క్యారెక్టర్గా మాట్లాడుతున్నాడు. అంటే మనిషి అంటే క్రైస్తవుడికి ఉండవలసిన క్యారెక్టర్గా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఆ క్రైస్తవుడికి ఉండవలసిన క్యారెక్టర్ ఏంటంటే మీలో ఒకరికి, అంటే క్రైస్తవుల్లో ఒకరికి, ఈ సంఘంలో కొరింథీ సంఘంలో ఒకరికి అన్నప్పుడు మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, అంటే ఒక క్రైస్తవునికి ఇంకో క్రైస్తవుడి మీదకి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఏదైనా వాదం ఉందనుకోండి, అంటే ఇవి వ్యక్తిగత వాదములు. ఇవి అది అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వాళ్ళు చేస్తున్న క్రియల వల్ల ఏర్పడిన వాదం ఇది. అలాంటి వాదం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక ఏమంటున్నాడు, అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమారుటకు తెగించుచున్నాడా అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీడు అపరాధం చేశాడు. ఏం చేశాడు? వీడికి ఇంకొకటి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీడు పరిశుద్ధుల ఎదుటికి వెళ్ళాలి. అంటే ఎవరు? క్రీస్తు చేత పరిశుద్ధపరచబడిన వారి ఎదుటికి వెళ్ళాలి. ఎవరైతే పాపము చేయకుండా దేవునికి నమ్మకంగా ఉన్నారో అటువంటి వారి యొద్దకు వెళ్ళాలి. ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళిపోకూడదు. క్రైస్తవుడు అన్నవాడు అందరి దగ్గరికి వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తుని ధరించి క్రీస్తు స్వభావమును
వాళ్ళు బయలుపరుస్తున్నప్పుడే వాళ్ళు పరిశుద్ధులు. అంతేగాని వాళ్ళకి నానా అలవాట్లు ఉండి, వాళ్ళ ఆలోచన విధానము లోక సంబంధంగా ఉండి, పక్షపాతం వహించేవారుగా ఉండి, ఇలాంటి వాళ్ళ యొద్దకు మనం వ్యాజ్యాన్ని తీసుకువెళ్ళకూడదు. సో ఏమంటాడు, కొరింథీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. పౌలుకు తెలిసి ఆ సంగతి. ఎందుకంటే తను అక్కడ సంఘాన్ని ప్రారంభించినప్పుడు క్రీస్తు సువార్తతోనూ పరిశుద్ధాత్మ యొక్క శక్తి సామర్థ్యాలతోనూ స్థాపించాడు కాబట్టి మనుషుల్లో ఏర్పడిన మారుమనసు, మనుషుల్లో ఏర్పడిన ఈ రక్షణ విధానం అంతటినీ కూడా అతడు దగ్గరుండి దాన్ని పర్యవేక్షించాడు కాబట్టి, దాన్ని చూచి తెలుసుకున్నాడు కాబట్టి పరిశుద్ధులు అక్కడ ఉన్నారన్న సంగతి తెలుసు. పైగా క్లోయే వాళ్ళ ఇంటివారి లేదా క్లోయే ఇంటివారి నుండి వచ్చిన వర్తమానంలో నుంచి కూడా కనీసం కొంతమంది అక్కడ ప్రభువుని ప్రేమిస్తూ ప్రభువుకు విధేయత చూపిస్తున్న వారు ఉన్నారన్న సంగతిని గుర్తించాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధుల ఎదుటకు ఆ వ్యాజ్యాన్ని తీసుకువెళ్లకుండా, అంటే గొడవ ఏదైనా ఉందనుకోండి ఇద్దరి మధ్యన, సంఘంలో ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబాలు అన్నట్టు కాదు, ఇంకందరూ ఎవరికి వారు దేవుని సంబంధి కాబట్టి ఎలాంటి సమస్య అయినా కూడా పరిశుద్ధుల యొద్దకు ముందు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు అలాగా తీసుకువెళ్లకుండా అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. అంటే సంఘం వెలుపల వాడు అనీతిమంతుడు, అంటే క్రీస్తు చేత పరిశుద్ధపరచబడని వాడు అనీతిమంతుడు. ఎందుకు అనీతిమంతుడు అంటే వాడు చెడ్డవాడా, లేకపోతే వాడు పాప, లేకపోతే బయట ఉన్నవాడు? అంటే బయట ఉన్నవాడికి క్రీస్తు నియమం తెలియదు, బయట ఉన్నవాడికి విశ్వాసము తెలియదు. విశ్వాసం వల్ల నీతిమంతుడుగా తీర్చబడటం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు అబ్రహాము కానీ, లేకపోతే యాకోబు కానీ, ఇశ్రాయేలీయులు కానీ, క్రైస్తవులు కానీ అందరూ కూడా విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుచున్నవారు. ఈ విశ్వాసము ఎవరి ఎడల అంటే దేవుడిని ఎడల లేదా క్రీస్తు ఎడల. ఆ విశ్వాసము పరిపూర్ణంగా ఆయన ఎడల కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ విశ్వాసమును నీతిగా ఎంచుతున్నాడు. ఇది సంఘంలో ఉన్న వారికి వర్తిస్తుంది తప్ప సంఘం వెలుపల ఉన్న వారికి ఈ నీతి రాదు. ఎందుకంటే క్రీస్తుని కూర్చిన సువార్తలు వాడు విని ఉండకపోవచ్చు, విన్నా విశ్వసించి ఉండకపోవచ్చు. కాబట్టి ఎవడైనా వ్యాజ్యము ఒకవేళ ఇంకొకరితో కలిగి ఉంటే వాడు అనీతిమంతులు ఎదుట ఈ వ్యాజ్యమును తీసుకువెళ్ళి వ్యాజ్యం ఆడటానికి తెగించుచున్నాడా అంటే వాడు శరీర తత్వమును అవలంబించుచున్నాడు. అంటే క్రైస్తవుడై ఉండి వాడు అంటే రక్షింపబడి నీతిమంతుడిగా చేయబడి ఇప్పుడు తనకి వ్యాజ్యం ఉంది కాబట్టి ఒకరితో గొడవ ఉంది కాబట్టి ఏం చేశాడంటే క్రైస్తవ నీతిని, క్రైస్తవ జ్ఞానాన్ని, దేవుడు అనుగ్రహించు పరిష్కారాన్ని విడిచిపెట్టి లోకములో నుండి పరిష్కారాన్ని తెచ్చుకోవడానికి లోకాన్ని ఆశ్రయించాడు. ఇప్పుడు ఏం చేశాడు, క్రీస్తు వలన ఆత్మ వలన కలుగు పరిష్కారం కన్నా కూడా అనీతిమంతులైన మనుషులు ఇచ్చే పరిష్కారం గొప్పది అని వాడు నిర్దేశించాడు. దీనివల్ల ఏమైంది, లోకానికి క్రైస్తవుల మీద లేకపోతే అవిశ్వాసానికి విశ్వాసం మీద విజయం కలిగింది. కనుక దేవుడు తక్కువ చేయబడ్డాడు, అపవాది ఎక్కువ చేయబడ్డాడు. ఈ దౌర్భాగ్య పని చేసింది ఎవరంటే క్రైస్తవుడే. ఇలాంటి క్రైస్తవులు ఉన్నప్పుడు చూడండి, వీళ్ళు రక్షింపబడిన వారైనప్పటికీ కూడా వ్యాజ్యము వాళ్ళు చేసే సమయానికి వాళ్ళ క్రైస్తవ నీతిని, క్రైస్తవ లక్షణాలను, క్రీస్తు మనసును వాళ్ళు విడిచిపెట్టేశారు. ఎందుకంటే శరీర సంబంధమైన వాళ్ళలో చేరిపోయినాయి. శరీర సంబంధమైన ఆతురత వాళ్ళకి ఎక్కువ వచ్చేసింది. శరీర సంబంధమైన పోరాట విధానములో వాళ్ళు గెలుపుని త్వరగా గెలవచ్చు లేదా త్వరగా చేరొచ్చు అనుకున్నారు. ఆ ప్రకారంగా వెళితే ఎదుటివాడిని వాళ్ళు ఎక్కువగా హింసించవచ్చు, అవమానపరచవచ్చు. ఈ రకంగా వాళ్ళు ఆలోచన చేశారు. ఇప్పుడు అదే పరిశుద్ధుల మధ్య ఈ వ్యాజ్యాన్ని తీసుకువెళ్తే ఏముంది, అక్కడ ఆలోచన అనేది ఏర్పడుతుంది. అంటే ఆలోచించవలసిన సమయాన్ని తీసుకుంటారు, రెండు జ్ఞానానికి అవకాశం ఇస్తారు, సామరస్యతకి అవకాశం ఇస్తారు, తర్వాత ఒకరు క్షమించుకోవాల్సిన పరిస్థితికి అవకాశం ఇస్తారు, ప్రార్థనకు అవకాశం ఇస్తారు, దేవుని చిత్తము, దేవుని జ్ఞానము, దేవుడు అనుగ్రహించి పరిష్కారము కోసం నిరీక్షించడం అనే దానికి అవకాశం కలిగజేస్తారు. దీని అంతటి వల్ల కూడా పరిష్కారము మేలైనదిగా వస్తుంది. కానీ శరీరేచ్ఛలతో నిండిన వ్యక్తి ఈ వ్యాజ్యంలో ఉన్నప్పుడు వాడు అంత ఓపికగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే క్రీస్తునందు ఉన్న ఇన్ని క్రైటీరియాలని వాడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఏం చేస్తాడు, లోకాన్ని ఆశ్రయిస్తాడు. లోకం వాటన్నిటికీ కూడా వాల్యూ ఇవ్వదు. లోకం ఏం చేస్తుందంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూడదు, మనిషిలో మంచితనాన్ని చెడుతనాన్ని చూడదు. లోకం ఏం చేస్తుందంటే నువ్వు ఏమి రుజువులు చూపించగలవో అన్నది చూస్తుంది. అదే పరిశుద్ధుల మధ్యన పెడితే పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము, శక్తి సామర్థ్యాల మీద నిర్ణయాలు చేయబడతాయి. దేవుని వాక్య జ్ఞానము చేత నిర్ణయాలు చేయబడతాయి, పరిష్కారాలు చేయబడతాయి. అప్పుడు నిజముగా తప్పు చేసిన వాడు అపరాధిగా ఎంచబడతాడు. ఇప్పుడు ఇదంతా జరగడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే లోకాన్ని ఆశ్రయిస్తారు. లోకము వ్యక్తిత్వాలతో నిమిత్తం ఉండదు, అన్ని సాక్ష్యాలే. నువ్వు కాగితం మీద చూపిస్తావు, ఒక మనిషిని తీసుకొచ్చి నిలబెడతావు. యేసు ప్రభుని పిలాతు ముందు నిలబెట్టారు, యూదే నిలబెట్టింది, సహోదరులే ఆయనకి. సో పిలాతు ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళు పిలాతు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అసలు పిలాతు దగ్గరికి వెళ్ళకూడదు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ
ప్రధాన యాజకుడు కూడా మంచివాడు కాదు, వాడు శరీర సంబంధే. కనుక తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళాడు. చూడు, పిలాతు దగ్గరికి అసలు వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే అతను అన్యుడు. యూదుల నియమము, యూదుల విధానాలు, ధర్మశాస్త్రం వాడికి తెలియదు. కాబట్టి ఏం చేయగలిగారు పిలాతు దగ్గరికి అంటే అబద్ధ సాక్ష్యాలను తీసుకురాగలిగారు. ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొచ్చారు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు అబద్ధాన్ని మోపేశారు ప్రభు మీద. ఇలా చేసినప్పుడు అంటే లోకము దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది సాధ్యపడుతుంది. అదే పరిశుద్ధుల మధ్య ఉన్నారనుకోండి, ఇప్పుడు యథార్థంగా ఉంటున్న ఆ యూదుల యొద్దకు వెళ్ళిన, ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభు నిరపరాధి అని తేల్చేసేవారు. కానీ వాళ్ళు లోకాన్ని ఆశ్రయించారు. ఈయన సిలువ వేయాలనుకున్నారు, అందుకే పిలాతుని ఆశ్రయించారు. పిలాతుతో ఏం జరిగిందంటే మనుషుల వాదం అనేది మాత్రమే చూడగలిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నిరపరాధి అని అతడు ఎంచినప్పటికీ కూడా, ఈలో నేను ఏ దోషము చూడలేదనుకున్నా కూడా దీనికి భయపడ్డాడు, మనుషుల యొక్క వాదమునకు భయపడ్డాడు. అందుకు ఆయన సిలువకు అప్పచెప్పాడు. లోకంలోకి వెళ్తే ఇలాంటివి సాధ్యపడతాయి. సో వాడిని సహోదరుడైనా సరే వాడిని నువ్వు నీ కపటం చేతో, యుక్తి చేతో, అధికారం చేతో, ధనబలము చేతో, లేదా స్నేహితుల యొక్క ప్రభావం చేతో వాడిని గెలిచేయచ్చు, వాడిపై గెలుపు పొందేయచ్చు. ఇదంతా ఎందుకు కలిగింది? ఒక వ్యక్తికి, క్రైస్తవుడైన వాడికి ఎందుకు ఇటువంటి ఆలోచన కలుగుతుంది అంటే వాడు శరీర సంబంధి అయిపోయాడు. ఎందుకు? విభజన వచ్చింది. విభజన వల్ల పాపం అనేది సంఘంలోకి వచ్చేసింది. ఎన్ని గ్రూప్స్ అయితే ఏర్పడ్డారో ఒకరికొకరికి పడట్లేదు. ఎప్పుడైతే ఈ అసూయ, కలహాలు, కక్షలు వచ్చినాయో అక్కడ దేవుని ఆత్మ వలన ఉండవలసిన సమాధానము, సంతోషము, నీతి ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా పాపాన్ని చేసేస్తుంటాడు. అందులో 5వ అధ్యాయంలో ఒకడు జాగ్రత్తం చేస్తే 6వ అధ్యాయంలో ఒకడు ఏం చేస్తున్నాడు? సహోదరు మీద వ్యాజ్యం ఉన్నప్పుడు లోకాన్ని ఆశ్రయించాడు. సో ఇప్పుడు పౌలు దాని గురించి మాట్లాడతాడు అనమాట. ఇక్కడ ఏమంటాడంటే వాడు తెగించాడు అంటున్నాడు. తెగించుచున్నాడా అంటే అర్థం ఏంటంటే గీత దాటి బయటికి వెళ్ళిచున్నాడా. అలా వెళ్ళకూడని పరిస్థితిలో వాడు వెళ్ళాడు. ఏమైంది అంటున్నాడు? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎదుగురా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అనేటప్పటికీ వీళ్ళ స్థాయిని వీళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే లోకములో నానా రకములుగా బ్రతుకుచున్నవాడు, యోగ్యత లేనివాడు. అలాంటి వాళ్ళు సువార్తను బట్టి, క్రీస్తు రక్తమును బట్టి యోగ్యత కలిగిన వారుగా మార్చబడ్డారు. దేనికి యోగ్యత కలిగిన వారుగా అంటే నిత్య జీవానికి మాత్రమే కాదు, భూమి మీద దేవుని ప్రజలుగా జీవించుటకు యోగ్యతను సంపాదించారు. ఎలా సంపాదించారు? విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా కలుగు జ్ఞానమును బట్టి, పరిశుద్ధాత్మను పొందుటను బట్టి, ఆత్మ యొక్క నడిపింపు కలిగి ఉండటం బట్టి. అంటే వీళ్ళు సామాన్యమైన, సాధారణమైన మనుషుల వల్ల వీళ్ళు ఆలోచన చేయరు. వీళ్ళ ఆలోచనలన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. వీళ్ళ ఆలోచన విధానం అంతా కూడా పరలోక సంబంధంగా ఉంటాయి. దేవుడు ఎలాగైతే కోరుకుంటాడో ఆ రీతిగా ఆలోచన చేసే సామర్థ్యత పరిశుద్ధాత్మ వల్ల వీళ్ళు కలిగి ఉన్నారు. అంటే దేవుణ్ణి దుఃఖపెట్టే ఆలోచన కానీ, కార్యము కానీ వీళ్ళు చేయరు. అటువంటి యోగ్యతను వీళ్ళు సంపాదించుకున్నారు. వీళ్ళకి పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వరములు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి. ప్రతి వరము కూడా ఈ సంఘంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు అంటే దేవుడు ఆ స్థాయిలో ఉంచాడు వీళ్ళని. ఎందుకు? క్రీస్తునందు విశ్వసించిన వారు. కానీ పాపానికి, పాపపు ఆలోచనలకు వీళ్ళు అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరికి గొడవ ఉన్నప్పుడు తీర్పు విషయమై లోకాన్ని ఆశ్రయించారు. ఎలా ఉంటుందంటే బాగా చదువుకున్నవాడు ఇప్పుడు దేవుని కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడిని దేవుడిగా భావించాడు అనుకోండి, అన్నీ తెలుసు, గొప్ప సంగతులు తెలుసు. కానీ తన స్థాయిని ఎలా తగ్గించేసుకున్నాడంటే తనకన్నా అజ్ఞానమైన సంగతిని హెచ్చించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒక వ్యక్తి గొప్ప చదువుకున్నాడు, బోడంత జ్ఞానం సంపాదించాడు. కానీ తనకన్నా తక్కువ స్థాయిలో, తన జ్ఞానం కంటే తక్కువ జ్ఞానం కలిగిన దానికి వాడు దాసోహం అయిపోయాడు. వాడి జ్ఞానానికి వాల్యూ ఏముంది? వాడు ఆ స్థాయిలో ఉన్నవాడని చెప్పుకోవడానికి వాల్యూ ఏముంది? సో ఆ రీతిగా ఇక్కడ కొరింథీయులు నడుచుకుంటున్నారు. వీళ్ళు దేవుని చేత హెచ్చింపబడిన వారు, కానీ వాళ్ళ స్థాయిని వాళ్ళు తగ్గించేసుకున్నారు. అందుకు ఏమన్నాడంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎదుగురా. అంటే క్రీస్తు చేత రక్షింపబడిన వారు లోకాన్ని తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చవలసిన వారే వాళ్ళు. మరి ఇదివరకటి అధ్యాయాలు ఏమన్నాడు? మనం 5వ అధ్యాయము చివరికి వచ్చేస్తే ఏమన్నాడు? వెలుపల వారికి తీర్పు తీర్చిన నాకెలా అంటున్నాడు. వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చిన గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనక ఆ దుర్మార్గుల్ని మీలో నుండి వెలివేయడి అన్నాడు. ఈ ఆఖరి వచ్చిన ఒకసారి మనం ఆలోచన చేద్దాం, ఎందుకంటే ఈ సందర్భానికి కొంచెం విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2వ వచనంలో 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? మనం లోకాన్ని తీర్పు తీరుస్తూ అంటున్నాడు. 5వ అధ్యాయం ముగిసేటప్పటికి ఏమంటున్నాడు? మీరు వెలుపల వారిని తీర్పు తీర్చడానికి మనకేం పని అంటున్నాడు. సో ఈ రెండింటికి ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు 5వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నప్పుడు మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అంటే పాపాన్ని సహించొద్దు అంటున్నాడు. సో పాపాన్ని సహించే ప్రసక్తి లేదు అంటాడు. ఎటువంటి పాపాలంటే పై వచనాలు చెప్పుకోవచ్చు. వాడు త్రాగుబోతూ,
లేకపోతే తిట్టుబోతు, విగ్రహారాధికుడు, లోబి, జారత్వం చేయించిన వాడు, దోచుకుంటున్నవాడు, ఇలాంటి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాడు వీళ్ళని. ఇవి చాలా ప్రమాదకరమైనవి. తర్వాత దీర్ఘకాలము నిలిచిపో పాపములు ఇవి. అందుకే వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సాధారణంగా చాలా మంది చేయరు, యాక్షన్ తీసుకోరు వీటి మీద. ఇవి వెంటనే ఏమంటున్నాడంటే పౌలు, అటువంటి వాడిని మీరు నుండి వెలివేయండి అంటున్నాడు. వీళ్ళని వెలివేయకపోతే ప్రమాదం చాలా ఉధృతం అయిపోతుంది. ఇది అందరికీ అన్ని చోట్లకి పాకేస్తారు. ఎందుకంటే ఇది పర్వాలేదు అనే ఒక ఆలోచన తీసుకొస్తుంది వెలివేయకపోతే. అదే వెలివేశారనుకోండి, ఇప్పుడు గ్రామ బహిష్కరణ అంటారు. ఎందుకు అలా చేస్తారంటే మళ్ళీ గ్రామంలో ఎవడు అటువంటి తప్పు చేయడు. అటువంటి తప్పు చేయకుండా గ్రామ బహిష్కరణ విధిస్తారు. అలాగే వెలివేయమంటున్నప్పుడు ఏమంటాడంటే అందరికీ నోటెడ్ అవుతుంది, ఇటువంటి అపరాధం ఎవరో చేయకూడదు. అంటే నువ్వు దోచుకోకూడదు, నోటికి కళ్ళు లేకుండా ఉండకూడదు, నువ్వు త్రాగుబోతు కాకూడదు, జాగ్రత్తం చేయకూడదు, విగ్రహారాధన సంబంధమైన వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ చాప కింద నీరులా ఉండిపోతాయి. ఒకవేళ పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, అవి అలాగా కింద నుండి అలా విస్తరించేస్తూ ఉంటాయి. మనుషుల్లో ఏమవుతుందంటే అపవిత్రత పెరిగిపోతుంటుంది. అపవిత్రమైన ఆలోచనలకు అవకాశం ఎక్కువైపోతుంటుంది. లోకంలో ఉన్న పాపం వైపు ఆకర్షణ ఎక్కువైపోతుంటుంది. సో ఇప్పుడు సంఘంలోనే ఇటువంటి పాపం వచ్చేస్తే దేవునికి చోటు ఎక్కడ ఉంటుంది? దేవుని ప్రజలకు ఇంకా వాళ్ళకి మేలేం జరుగుద్ది? సో ఏమన్నాడంటే, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును అన్నాడు. విశ్వాసంలో అయితే సంఘంలో జరుగుతున్న పాపమును బట్టి సంఘంలో ఉన్న వారి విషయంలో తీర్పు తీర్చమన్నాడు. అది ఒక అంశం. అంటే సంఘాన్ని క్రీస్తు కొరకు పవిత్రంగా ఉంచే విషయంలో చేయవలసిన కార్యం. ఇప్పుడు ఏమంటున్నాడు 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, మీ వలన లోకము తీర్పు పొందవలసి ఉన్నది అంటున్నాడు. పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగురా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా భవిష్యత్ కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా అంటే, క్రైస్తవుల వల్ల లోకం తీర్పు తీర్చబడుతుందా, తీర్పు తీర్చబడవలసిన అవసరం ఉన్నదా అంటే, దేవుడు అలాగే నిర్ణయించినట్లుగా మనకు వాక్యం చెప్తుంది. ఉదాహరణకి నోహ కాలం తీసుకోండి. నోహ కాలంలో తన నీతిని బట్టి లోకముపై నేరస్థాపన చేయగలిగాడు నోహ. ఈ నేరస్థాపన చేయగలిగాడు కాబట్టే దేవుడు ఏం చేశాడంటే, మిగిలిన వారందరినీ జలప్రయంలో ముంచివేశాడు. ఒక్క 8 మందిని తప్ప 8 మందిని కాపాడుకున్నాడు, మిగిలిన వాడిని శిక్షించేశాడు. ఇప్పుడు నోహ ఏం చేశాడు? విశ్వాసం వల్ల నీతిమంతుడిగా జీవించడం వల్ల లోకం మీద నేరస్థాపన చేసి లోకానికి శిక్ష కలిగేటట్లు చేశాడు. ఈ రోజు క్రైస్తవులు దేవుని నీతిని అనుసరించి జీవిస్తే లోకముపై దేవుడు తీసుకురావాల్సిన తీర్పులన్నింటినీ కూడా తీసుకొస్తాడు. మనం ఉద్యమాలు చేయక్కర్లేదు, రాస్తారోకాలు చేయక్కర్లేదు, ఓట్లు ఎక్కక్కర్లేదు. కానీ క్రైస్తవుడు నీతిమంతుడిగా జీవించగలిగితే, దేవుని నీతిని వాడు బయలుపరుస్తూ జీవించగలిగితే, దేవుడు ఏం చేస్తాడంటే మన నీతిని బట్టి లోకాన్ని తీర్పు తీరుస్తుంటాడు. మీకు లోతు విషయం కూడా తీసుకోండి. సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడికి ఎంతో సమయం పట్టదు. నాశనము చేసే విషయంలో ఒక్క వ్యక్తి గురించి ఆలోచన చేశాడు. ఆ వ్యక్తి అక్కడ ఉండటం వల్ల ఏమైందంటే, సొదొమ గొమొరలో ఉన్న పాపం ఎంత ఘోరమైందో ప్రత్యక్షపరచబడింది. అంటే నీతి ఎప్పుడూ కూడా దేవుని హెచ్చించి దేవుని కార్యములు కోరుకుంటది కాబట్టి, అనీతి ఎప్పుడూ కూడా దేవుణ్ణి తగ్గించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను కోరుకుంటూ ఉంటది కాబట్టి, ఈ రెండింటి మధ్య యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటది. అయితే దేవుడు నీతి పక్షాన్ని నిలబడి ఉంటాడు. నీతిమంతుడు ఉన్న చోట దేవుడు న్యాయాన్ని జరిగిస్తూ ఉంటాడు, దేవుడు తీర్పులు తీరుస్తూ ఉంటాడు, పాపానికి శిక్ష విధిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏమంటాడంటే, పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చని మీరు ఎదురా అంటే, మన పరిశుద్ధతను బట్టి దేవుడు లోకానికి కొలమానాన్ని విధిస్తాడు. ఇప్పుడు దేవుని నియమం ఉంది, ఆ నియమాన్ని ఎవరైతే జరిగిస్తారో వాళ్ళు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుల వల్ల ఈ నియమమే కరెక్ట్ అని లోకానికి తెలియజేయబడుతుంటుంది. కానీ లోకము దాన్ని అంగీకరించదు కదా. అంగీకరించినప్పుడు దేవుడు తీర్పుని తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధుల విషయంలో వీళ్ళు నిజమైన దేవుని ప్రజలు అని తెలియజేస్తూ, వీరు అనుసరిస్తున్న నియమము నిజదేవుని నియమం అని ఆయన చాటించుకుంటాడు. దీనివల్ల లోకంలో తీర్పులు జరుగుతాయి, లోకం మీద తీర్పు జరుగుతుంటాయి. అందుకు ఏమంటున్నాడంటే, పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చని మీరు అందుకే మనము అనుదిన జీవితంలో దేవునికి నమ్మకంగా జీవించామనుకోండి, మన నమ్మకత్వం ఏం చేస్తా తెలుసా? దేవుని నీతిని బయలుపరుస్తుంది. దేవుని నమ్మకంగా ఉంటే పాపం ఎందుకు చేస్తాం? పాప సంబంధమైన వాటిని ఎందుకు మనం ప్రోత్సహిస్తాం? లేదంటే వాటిని చూసి చూడకుండా ఎందుకు ఊరుకుంటాం? కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని ఖండించేటట్లుగా మన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే అక్కడ న్యాయము కోరబడుచుంది. ఎక్కడ నీతిమంతుడు జీవిస్తాడో అనీతి విషయంలో న్యాయము జరగాలని కోరబడుచు ఉంటది. నోవహ కాలంలో జరిగింది అదే, లోతు కాలంలో జరిగింది అదే. ఇశ్రాయేలీయులు దావీదు కాలంలో యుద్ధాలు చేసి గెలవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే న్యాయము కోరబడింది అక్కడ. ఎందుకు? దావీదు వంటి నీతిమంతుడు, దేవుని హృదయానుసారుడిగా జీవించిన దావీదు ఉన్నాడు కాబట్టి యుద్ధాలు దావీదు పక్షంగా నిలిచింది. దానివల్ల ఇశ్రాయేలీయులు అందరూ కూడా క్షేమాన్ని పొందారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అనీతిమంతులని ఇతని నీతిని బట్టి తేటపరచబడటంతో
న్యాయం కోరబడిందాక. సో దేవుడు అలా ప్రవర్తించడానికి తన ప్రజలను కారణంగా పెట్టుకున్నాడు. ఆ ప్రజలకు తన నియమాన్ని ఇచ్చాడు, తన చిత్తాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడు క్రైస్తవుడు కూడా లోక సంబంధి అయిపోతే, ఇప్పుడు దేవుని పక్షముగా న్యాయ పోరాటము చేసేవాడు, న్యాయము కోరబడేటట్లుగా ఒక వాతావరణాన్ని కలుగు చేసేవాడు ఎవడుంటాడు? ఎవడున్నాడు? అప్పుడు దేవుడు ఫస్ట్ ఎవరు శిక్షిస్తాడు? ఎవరినైతే పిలుచుకుని నువ్వు నా నియమాన్ని కలిగి ఉండి ఈ నియమము ద్వారా న్యాయము కోరబడేటట్లుగా నువ్వు వాతావరణాన్ని కలుగు చేయని ఎవరికైతే అప్పచెప్పాడో వాడిని మొదటగా దేవుడు శిక్షించి సరి చేసుకోవాలి. అప్పుడు ఆయన లోకం మీద తీర్పును తీరుస్తాడు. సో అందుకే అన్నాడు, దేవుని ఇంటి నుండే తీర్పు ప్రారంభమవుతాడు పేతురు. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారము పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుతాడని మనం తెలుసుకుని ఉండాలి. అంతేగాని నేను నాకు వ్యాజ్యం ఉంది పాలన వాడితో, నేను రోడ్డు ఎక్కుతాను, నేను కోర్టులకు వెళ్తాను అనుకుంటే ఏమవుతుంది అంటే దేవుని నియమము కన్నా లోక నియమము గొప్పది అని మనం నిరూపించాం. ఎవడైతే ఆ దిశలో మొట్టమొదటిగా అడుగు వేస్తాడో వాడే నేరస్తుడు. దేవుని యొక్క న్యాయస్థానంలో వాడు నేరస్తుడు. వాడి మూలముగా బయటికి అంటే లోకంలోనికి వెళ్ళవలసిన వచ్చిన వాడు ఎవడో వాడి పక్షంగా పనిచేస్తాడు దేవుడు. ఎందుకంటే వాడు దేవుని న్యాయమును నీతిని ఉల్లంఘించలేదు. సో ఈ సంగతులు క్రైస్తవులుగా మనం గమనించుకోవాలి. మనం ఏదో సాధించేద్దామని మన సహోదరుల మీదే లేదంటే క్రైస్తవులు అనబడిన వారి మీదే వ్యాజ్యము చేయుటకు లోకంలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు అది దేవునికి ఎంత మాత్రం నచ్చదు. పైగా ఇక్కడ పౌలు చెప్తున్న ప్రకారం చూస్తే, ఇప్పుడు మీ వల్ల లోకంలోకి తీర్పు జరగవలసి ఉండగా మరి మనల్ని బట్టే తీర్పు దినాన్ని నిర్ణయిస్తాడు యేసుప్రభు. ఇలా ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని అంటే, ఇలాగ బయటికి వెళ్ళటం వల్ల ఏం చెప్తున్నామంటే, మాలో యోగ్యుడైన వాడు ఒక్కడనూ లేడు. అరే మరి మీరంతా రక్షింపబడిన వారు కదా, మీ పాపములు కడిగివేయబడ్డాయి కదా, మీలో ఒక విశ్వాసం వచ్చేసింది, మీలో జ్ఞానం వచ్చేసింది, మీలో ఒక పరిశుద్ధాత్మ వలన సహాయాలు మీలోకి వచ్చేసినాయి. వాక్యాన్ని మీరు మరి గడగడలాడించగలరు. వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మరి దాని విషయంలో ఎంతో ధైర్యంగా మాట్లాడగలరు. మరి ఇలాంటి వాళ్ళు మాలో యోగ్యత లేదు అనేటట్లుగా ఎందుకు ప్రవర్తించాలి? అంటే ఏమైంది? వీళ్ళ యోగ్యతను వీళ్ళు శూన్యం చేసుకున్నారు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన యోగ్యతను వ్యర్థపరిచేసుకున్నారు. అంటే ఒకటి మాకు అక్కర్లేదు అనుకుని ఉండొచ్చు, లేదా వాళ్ళు శరీరానుసారంగానే విజయం పొందాలని ఆశపడి ఉండొచ్చు, లేదంటే వీళ్ళు పూర్తిగా క్రైస్తవులుగా వేషధారణతో జీవిస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు? క్రైస్తవులం అని చెప్పి లోకము అనుగ్రహించు న్యాయము గొప్పది, దేవుని అనుగ్రహించు న్యాయం కన్నా గొప్పదని వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. అందుకన్నాడు మీలో ఒక్కడో యోగ్యుడు లేడని. యోగ్యత లేదని చెప్పుకున్నప్పుడు వాళ్ళ మధ్య దేవుడు లేడని అర్థం. దేవుడు పనిచేయట్లేదు, వాళ్ళతో దేవుడు లేడు, వాళ్ళు దేవుడిని ఆశ్రయించట్లేదు, దేవుడి నియమాన్ని అనుసరించట్లేదు, దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ప్రవర్తించట్లేదు. కాబట్టి ఇశ్రాయేలు కొంతకాలానికి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఎలాగైతే లోకంలో ఒకటైపోయినట్లుగా జీవించారో వీళ్ళు కూడా అలాగే జీవించడం ప్రారంభించారు. ఈ రోజుల్లో అలా చేస్తున్న వాళ్ళు కూడా అలాగే జీవిస్తున్నారు. ఇంకా అంటున్నాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చమని ఎరుగరా, ఈ జీవన సంబంధమైన సంగతులను వచ్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అంటున్నాడు. సో ఈ వచనము ఇలాంటి పౌలే మాట్లాడుతాడు. అంటే దీనికి రెఫరెన్స్ ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేదు. పోనీ ఎక్కడైనా ఇలా జరిగిన సంఘటన ఒకటి ఉందా? దేవదూతలను తీర్పు తీర్చారా పరిశుద్ధులు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా కనబడుతుందా ఒక వచనమైనా? అంటే ఇప్పుడు దేవుడు దేవదూతలను తీర్పు తీర్చినట్లుగా ఉంది. పేతురు పత్రికలో ఉంది, పేతురు రాసిన 2వ పత్రికలో ఉంది, ఈ 2వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే యోధా పత్రికలో కూడా 6వ వచనంలో ఉంటుంది. దేవుడు తీర్చినట్టుగా ఉంది. కానీ పరిశుద్ధులు దేవదూతలను ఎలా తీర్పు తీరుస్తారు? పరిశుద్ధులు దేవదూతలను తీర్పు తీర్చినట్లు ఎక్కడ ఉంది? ఈ పౌలు ఇలాంటివి చెప్తూ ఉంటాడు. పౌలు ఎందుకు ఇలాంటివి చెప్తుంటే పరిశుద్ధాత్మ అతనికి అనుగ్రహించాడు ఆ మాటనే. పౌలకి అర్థమైపోయింది విషయం. పౌలకి ఇక దేవుడు ఆత్మ అతను రాయని చెప్పినప్పుడు ఏం చేస్తాడు? రాసేస్తాడు. దాన్ని అర్థం చేసుకుని మరి రాసేస్తాడు. అయితే మనము దేవదూతలను తీర్పు తీర్చేవారం అనేటప్పటికీ మరి అది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మనము దేవదూతల కన్నా తక్కువగా చేయబడిన వారం. ఈ తక్కువగా చేయబడిన వాడు ఎక్కువగా చేయబడిన వాడిని ఎలా తీర్పు తీరుస్తాడు? ఒకవేళ ఆ తీర్పు తీరిస్తే చాలా గొప్ప సంగతి కదా. అందుకే ఏమంటున్నాడు తర్వాత, ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా అంటే ఈ భూమి మీద వేటి విషయంలో అయితే మీకు సహోదరునితో వ్యాజ్యం వచ్చిందో అంటే గొడవ వచ్చిందో వాటి విషయంలో మీరు ఇంకా సులువుగా మీరు తీర్పు తీర్చేసుకోవచ్చు. ఎందుకంటే దేవదూతలను తీర్పు తీర్చవలసిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ అపరాధములు చాలా పెద్దవి. ఇప్పుడు మనకన్నా ఎక్కువగా సృష్టింపబడిన వారిని మనం తీర్పు తీరుస్తున్నామంటే వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి మన జ్ఞానము కానీ మన పరిశుద్ధత కానీ మనకున్న యోగ్యత కానీ ఎంత గొప్పదై ఉండదు. ఇప్పుడు మనకన్నా పై స్థాయిలో ఉన్నవాడిని మనము తీర్పు తీర్చే అవకాశం వచ్చింది అనుకోండి, ఇక్కడ భూమి మీదే వాడు మంచోడో చెడ్డోడో చెప్పగలిగే స్థాయి మనకు వచ్చింది అనుకోండి,
అది చిన్న విషయం కాదు కదా. అదే నీ పాటి వాళ్ళు అందరి మధ్యన నువ్వు తీర్పు తీర్చున్నావు అనుకో, అది సాధారణమైన సంగతి. కానీ నీకన్నా గొప్పవాడు, చదువుకున్నవాడు, ఎంచబడినవాడు, వాడిని తీర్పు తీర్చే పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు చాలా గొప్పవాడు. అప్పుడు నీ పాటి స్థాయి వాళ్ళ విషయంలో వచ్చే సంగతులను తీర్పు తీర్చే విషయంలో నీకు పెద్ద కష్టం లేదు, చాలా ఈజీగా చెప్పేస్తావు అటు తీర్పు. అంటే అంత జ్ఞానం ఉంది, అంత ఏమంటారంటే యోగ్యత ఉంది, అంత ఆలోచన విధానం ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవదూతల తీర్పు తీర్చదమని మీరు ఎరుగరా అన్నప్పుడు క్రైస్తవులకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవదూతలను పాపము చేస్తే వాళ్ళని కటిక కారాగారంలో దేవుడు పాడేసాడని సంగతి మాకు తెలుసు. ఎందుకు పాడేస్తున్నాడు అలాగా? ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో దేవుడు రాకడ సమయంలో అవిధేయులైన దేవదూతలు ఒకవేళ మనం తీర్పు తీరుస్తాం అనుకోండి, మనల్ని బట్టి వాళ్ళని ఎందుకు తీర్పు తీర్చాలని దేవుడు అనుకుంటాడు. ఎందుకంటే విశ్వాసం వలన నీతిని మనకు మాత్రమే అనుగ్రహించాడు. నోహు తన నీతిని బట్టి లోకాన్ని ఎలాగైతే నేరస్థాపన చేశాడో, అదే నోహు తన నీతిని బట్టి అవిధేయులైన దేవదూతల మీద కూడా నేరస్థాపన చేసి ఉంటాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే దేవుని నీతిని కలిగి ఉన్నాడు అతను. ఎలా కలిగినాడు? దేవుడు అనుగ్రహించిన విశ్వాసమును బట్టి. దేవదూతలు సృష్టింపబడిన వారే స్వేచ్ఛాజీవులే, కానీ వాళ్ళు విశ్వాసం వల్ల రక్షింపబడినట్లుగా దేవుడు వాళ్ళు సృష్టించలేదు. వాళ్ళ తప్పిదాలకు దేవుడు వెంటనే శిక్ష వేస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది ఈ సంగతి. వాళ్ళ అపరాధమును బట్టి వెంటనే వాళ్ళని శిక్షిస్తాడు. ఏ కారణము చేత శిక్షిస్తాడంటే వాళ్ళు నీతిని ఉల్లంఘించారని. అయితే నీతిని ఉల్లంఘించని వాడు ఎవడున్నాడు అంటే విశ్వాసం వల్ల నీతిమంతుడిగా చేయబడినవాడే. ఎలా ఉల్లంఘించుకుంటూ ఉంటాడంటే వాడు నీతిని స్థాపిస్తూ ఉంటాడు. అంటే భూమి మీద మనం క్రైస్తవులుగా దేవుని నీతి స్థాపిస్తున్న కొలది పరలోకములో కానీ ఇంక ఎక్కడైనా కానీ దేవదూతలు అపరాధములు చేస్తుంటే స్థాపించబడిన దేవుని నీతిని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తుంటాడు. ఆ రీతిగా మనం దేవదూతలను తీర్పు తీరుస్తున్నాం. సో దేవుడు దేవదూతల్ని తీర్పు తీర్చడానికి కానీ లోకాన్ని తీర్పు తీర్చడానికి కానీ ఎవరిని కొలమానంగా పెట్టుకున్నాడంటే నీతిమంతులైన దేవుని కుమారుల్ని, అంటే సంఘాన్నే కొలమానంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సంఘంలోనికే ఆయన వద్ద ఏవైతే ఉన్నాయో గొప్ప లక్షణాలన్నీ ఆయన దారపోసేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడి ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా క్రీస్తు మనసును అనుగ్రహించేస్తున్నాడు. ఆ క్రీస్తు మనసులో ఏముంది? దేవుని యొక్క లక్షణాలన్నీ ఉన్నాయి, దేవుని పరిశుద్ధత ఉంది. ఇప్పుడు దేవుడు లాంటి రూపాన్ని ఆయన ఎవరిలో చూసుకోగలడంటే క్రీస్తు వల్ల రక్షింపబడిన వాళ్ళు చూసుకోగలడు. ఇప్పుడు అలా రక్షింపబడిన వాడు దేవునికి అనుకూలంగా జీవిస్తున్నప్పుడు, ఒక దేవదూత దేవునికి అయోగ్యముగా జీవిస్తున్నప్పుడు ఈ రక్షింపబడిన వాడి ద్వారా ఆ దేవదూతని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. అందుకేమంటాడంటే మనము దేవదూతలకు తీర్పు తీర్చమని ఎదురా ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే ఇప్పుడు మనము దేవునికి దేవదూతలను తీర్పు తీర్చినట్లుగా మన ప్రవర్తనను చూపించగలిగినప్పుడు, మన దేవుడు అనుగ్రహించిన మన నీతిని కొనసాగించగలిగినప్పుడు, ఇప్పుడు అదే నీతితో, అదే యోగ్యతతో, అదే విశ్వాసమూలమైన జ్ఞానంతో మన మధ్యన జరుగుతున్న ఈ ఏవైతే వ్యాజ్యములు ఉన్నాయో వాటిని మనం తీర్పు తీర్చలేమా? దానికి కూడా మనం యోగ్యమే అంటాడు. మనం ఈ లోకంలో వస్తున్న ఈ ఇబ్బందులు, గొడవలు, లేకపోతే వ్యాజ్యములు ఏమైనా వాటిని కూడా మనలో మనం తీర్పు తీర్చేసుకోగలం, అంటే సరి చేసేసుకోగలం, పరిష్కరించేసుకోగలం. అయితే అలా పరిష్కరించుకోకపోతే ఏమన్నాడంటే మీలో యోగ్యుడైన వాడు ఒక్కడను లేనట్టు. చూడండి, అసలు అలాంటి యోగ్యత లేకుండా లోకాన్ని ఆశ్రయించిన వాడు నిజముగా దేవుణ్ణి హెచ్చించిన వాడు ఎలాగవుతాడు? దేవుణ్ణి మహింపరిచిన వాడు ఎలా అవుతాడు? దేవుణ్ణి అవమానపరిచిన వాడు అవుతాడు. ఇలాంటి వారి వెనక నిలబడిన వారు అందరూ, ఇలాంటి వాళ్ళకి జేజేలు కొట్టేవాళ్ళు, ఇలాంటి వారి పక్షంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళంత దౌర్భాగ్యులు చూడండి, వాళ్ళంత అపరాధులు ఉన్నారు. అంటే వాళ్ళు శరీర సంబంధమైన జీవితాన్ని క్రైస్తవులుగా కలిగి ఉండడాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఈ లోక సంబంధమైన వ్యాజ్యమును వాళ్ళు కోరుకుంటున్నారు. దేవునికి ఎక్కడా కూడా వాళ్ళు స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో ఒక గొడవ వచ్చింది. ఏంటి? యూదా క్రైస్తవులకి అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులకి. యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులు ఏమన్నారంటే అన్యులు సున్నతి పొందితే రక్షింపబడినట్లుగా వాళ్ళని స్వీకరిస్తా ఉన్నారు. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఇది తప్పు అన్నాడు. పౌలు యూదులే, సున్నతి పొందిన వాడే, కానీ రక్షణకు సున్నతికి సంబంధం లేదు. అది దేవుడు అలా నియమించాడు, పౌలుగా సంగతి తెలుసు. సున్నతి పొందిన రక్షణ లేదు, దేవుడు అలా పెట్టలేదు. క్రీస్తునందు విశ్వాసం మూలంగానే ఒక రక్షణ పడతాడు. అది పెద్ద గొడవ అయిపోయింది. ఎవరికి? సహోదరుల మధ్య గొడవ. పౌలు ఏం చేయాలి? వాస్తవంగా దేవుని ఎరిగిన వాడిగా అంటే పరిశుద్ధుల యొద్దకు వెళ్ళాలి.
మరి పౌలు ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధుల యొద్దకు వెళ్ళాడు. పౌలు లోకాన్ని ఆశ్రయించలేదు. లోకంలో ఉన్నవాడు ఏం చెప్తాడు? సున్నతి రక్షిస్తుందా, క్రీస్తునందు ఉన్న విశ్వాసం రక్షిస్తుందా అని? నాకు వీటి సంగతి తెలియదు అంటాడు వాడు. సో పౌలు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చాడు. ఈ 12 మందిని కలిశాడు, విషయాన్ని చెప్పాడు. వాళ్ళందరూ కూర్చుని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో అప్పుడు దేవుని న్యాయపక్షముగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ ఎలా నడిపించాడో అలా రాసుకొచ్చారు ఉత్తరాన్ని. నేను సున్నతి పొందన అవసరం లేదు, కాకపోతే ఈ శరీర సంబంధమైన కొన్ని రాసుకొచ్చాయి, వాటికి దూరంగా ఉంటే చాలు. ఇంత స్పష్టంగా వాటి రాసుకొచ్చినప్పుడు ఈ అన్యులు ఎప్పుడైతే, అన్య క్రైస్తవులు ఎప్పుడైతే అవతరాన్ని చదివారో వాళ్ళు సంతోషించి ఆనందించారు. ఎందుకంటే దేవుడు విజయం పొందాడు, మనుషుడుగా. ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్. ఇది అంటే శరీరమందు ఆయాసకరమైన విధానం కాకపోయినా ఆత్మయందు తీవ్రతను కోరే ప్రయాస. అంటే దేవుని మీద ఎంతో ఫోకస్ ఉండాలి, దేవుని చిత్తం మీద ఎంతో ఆసక్తి ఉండాలి, దేవుని ఆజ్ఞ పట్ల ఎంతో దృష్టి ఉండాలి, అంటే దేవుని ఎంతో ప్రేమించి ఉండాలి. ఈ పౌలు అటువంటి వాడే. అతను వెంట యెరూషలేము ప్రయాణం చేసిన వారు అటువంటి వారే. యెరూషలేములో ఉన్న అపోస్తులు అటువంటి వారే. కాబట్టి వాళ్ళకి శుద్ధాత్మ వరంలో ఉన్న, జ్ఞానమున్న, సువార్త ప్రకటించే అధికారం ఉన్న వాళ్ళు దానంతటిని క్రైటీరియాగా తీసుకోలేదు. ఏం చేశారంటే ఈ విషయానికి ప్రత్యేకముగా మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఈ మనసు లేని వాడు అందరూ కూడా లోకాన్ని ఆశ్రయిస్తారు. ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ వల్ల కలిగే పరిష్కారాన్ని కోరుకోలేని వారందరూ కూడా లోకాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకంటే లోకము దీని అంతటినీ కోరదు. లోకం కేవలం రుజువులను కోరుతుంది. ఆ రుజువులు ఎన్నైనా మాయ చేయొచ్చు. అబద్ధపు సాక్ష్యాలు పెట్టచ్చు, అబద్ధపు రుజువులు పెట్టచ్చు. లోకం వైపు వెళ్ళే వాళ్ళందరూ కానీ వెళ్ళే క్రైస్తవులు అందరూ అలాగే అందుకే వెళ్తారు. అందుకు ఏమన్నాడంటే మనము లోకం వైపు వెళ్తే యోగ్యతను కోల్పోయిన వారం. అసలు మనకి దేవుడు ఇచ్చిన స్థానాన్ని, స్థాయిని మనం మర్చిపోయిన వారం. ఎంత సిగ్గుచేయడు చూడండి. 4వ వచనం అన్నాడు, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. ఇది చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్న మాటలు, తిడతాడు అన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ వ్యాజ్యాలు ఎవరైతే కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఇష్యూని బయటికి తీసుకెళ్ళినప్పుడు, అంటే లోకంలోకి తీసుకెళ్ళినప్పుడు న్యాయం కొరకు ఏమంటున్నాడు? తృణీకరింపబడిన వారిని కూర్చోబెట్టుదురా అంటాడు. ఎక్కడ? సంఘంలో. అంటే బయట ఉన్నవాడు తృణీకరింపబడినవాడు, అంటే క్రీస్తులో లేడు కాబట్టి. అటువంటి వాడిని తీసుకొచ్చి విశ్వాసుల మధ్యన కూర్చోబెట్టి నువ్వు న్యాయం చెప్పిస్తావా? అంటే అది సాధారణమైన అపరాధం కాదు, అది చిన్న అపరాధం కాదు. అందుకే ఈ వర్డింగ్ కూడా చూడండి ఎలా ఉందో. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యం మీకు కలిగినాయంటే ఈ జీవితకాలంలో ఏ గొడవలు వస్తాయి, వ్యాజ్యాలు వస్తాయి. అవి రాకూడదు. ఎందుకు వస్తాయంటే అసూయలు, కలహాలు, ధనాపేక్ష, స్వార్థము, ఇటువంటి వాటి వల్ల వస్తాయి. లేకపోతే పరిశుద్ధపరచబడిన వారికి ఇటువంటి గొడవలు రావడం ఖచ్చితంగా శరీర సంబంధమైన లక్షణాలు పడి తెచ్చుకుంటేనే వస్తాయి. అలా వచ్చినప్పుడు అంటున్నాడు, వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుకురా అంటున్నాడు. సంఘములో అంటే మరి మనం ఆదివారం కోరుకుంటాం స్థలం, అది కాదు సంఘం అంటే. ఏమంటాడంటే క్రైస్తవుల మధ్యలోకి తృణీకరింపబడి బయట వాడిని తీసుకొస్తున్నారా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆదివారం కూర్చుంటే ఆరాధిస్తాం, దాన్నే సంఘంగా అనుకోకూడదు. విశ్వాసులు ఎక్కడ జీవించినా వాళ్ళందరూ సంఘంలో భాగస్తులే. అంటే మిగిలిన 6 రోజులు ఎవరిళ్లలో వాళ్ళు జీవిస్తారు, కానీ వాళ్ళందరూ కూడా క్రీస్తు శరీరంలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఈ వ్యాజ్యముల విషయంలో వాళ్ళు లోకస్తుల్ని ఆశ్రయించినప్పుడు, లేకపోతే లోకంలో ఉన్న విధానాన్ని ఆశ్రయించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే
ఆ లోకస్తుని కానీ ఆ విధానాన్ని కానీ వీళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి కూర్చుంటున్నాడు. వాడెవడు? తృణీకరింపబడినవాడు. ఎందుకు? ఇంకనూ సువార్తను బట్టి విశ్వసించలేదు కాబట్టి. ఇప్పుడు వాడు ఎవడి సంబంధి? అపవాది సంబంధి. వాడి దగ్గర జ్ఞానం ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానం ఉండదు. వాడు మంచివాడై ఉండొచ్చు, లోక సంబంధంగా మాత్రమే మంచివాడు. నీతి విషయంలో వాడు దేవుని చేత మంచిగా ఎంచబడినవాడు కాదు. అని నువ్వు వాడికి లంచం ఇచ్చావనుకో, నీ పక్షాన్ని మాట్లాడతాడు. నువ్వు వాడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిస్థితిని బట్టి మార్చేసుకుంటాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతారా అంటే, ఎంతోమంది క్రైస్తవులు ఈ రోజుల్లో ఈ వ్యాజ్యాలకు పోయి వాటిని రోడ్డు మీద నిలబెడతారు, లేకపోతే న్యాయస్థానాలకు తీసుకువెళ్తున్నారు. ఎవడైతే తీసుకువెళ్తున్నాడో వాడు చాలా చేటు చేస్తున్నాడు దేవుని చిత్తానికి, దేవుని నియమానికి. సో అలా చెప్తూ అంటాడు. 5వ వచనం చూడండి, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఇంతకన్నా ఇక స్ట్రాంగ్ వర్డింగ్ ఏముంటుంది? మీకు సిగ్గు రావాలని చెప్తున్నారంటే వాళ్ళని ఏం మెచ్చుకోవట్లేదు, కొన్ని సాఫ్ట్గానే చెప్పట్లేదు. నువ్వు అంటే క్రీస్తు చేత రక్షింపబడిన వాడి మీద, క్రైస్తవుడు అనబడిన వాడి వ్యాజ్యమును లోకంలోకి తీసుకెళ్ళాడంటే వాడికి సిగ్గులేదని అర్థం. అందుకని మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అంటాడు. ఎందుకంటున్నాడు అలాగా? ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అంటే బుద్ధిమంతుడు అంటే ఇక్కడ జ్ఞాని అని అర్థం. మంచి అంటే దేవుని చేత మంచి బుద్ధి కలిగి ఉన్నవాడు, దేవుని యొక్క మనసును ఎరిగినవాడు, దేవుని ఆలోచన విధానము పొందగలిగినవాడు. ఇప్పుడు సొలొమోను కాలంలో 2 తల్లులకు సమస్య వచ్చింది ఒక బిడ్డ విషయంలో, మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? 2 తల్లులు అంటే 2కి బిడ్డలు పుట్టారు, కానీ ఒక తల్లి తన బిడ్డ మీద పడిపోవడం వల్ల ఆ బిడ్డ చనిపోతే మర్చేస్తుంది బిడ్డను. పక్కన ఉన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి పెట్టేసుకుంటుంది. సో ఇది నా బిడ్డ అంటే నా బిడ్డను గొడవ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారా? అసురుల దగ్గరికి వెళ్ళారా? ఎక్కడికి వచ్చారు? జ్ఞాని అయిన వాడి దగ్గరికి వచ్చారు. సొలొమోను ఎందుకు జ్ఞాని అయ్యాడు అంటే దేవుని చేత బుద్ధిమంతుడిగా చేయబడినవాడు. సొలొమోను ఎంత అద్భుతమైన తీర్పిచ్చాడు, ఆశ్చర్యపో. ఈ రోజుకి మనం ఆ కథను మనం చదివినప్పుడు, జరిగిన సంగతిని మనం చదివినప్పుడు ఇప్పటికీ కూడా మనం సంతోషించి ఎంతో ఆనందిస్తాం. అది ఎన్నిసార్లు చదివినా కూడా అంతటి అంటే స్పాంటేనియస్గా ఆ స్పాట్లో అటువంటి ఆలోచన వచ్చి న్యాయము చెప్పగలిగిన సమర్థత సొలొమోను కలిగి ఉండడం ఎంత గొప్ప సంగతి. అంటే దేవుడు అతన్ని అంతగా హెచ్చించాడు. దేవుడు కూడా అలాగే కోరుకున్నాడు. సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. నీకేం కావాలని అడిగి దేవుడు దర్శనం అడిగినప్పుడు నీకేం కావాలని, నాకు జ్ఞానం కావాలన్నాడు. ఎటువంటి జ్ఞానం అన్నాడు? ఇలాంటి ప్రజల్ని పరిపాలించగలిగిన వాడు ఎవడో, కాబట్టి నీ ప్రజలను పరిపాలించుటకు వాళ్ళని నడిపించడం జ్ఞానమే అన్నాడు. అదే జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు కూడా ఎంతో సంతోషించాడు. నా కొరకు నువ్వు ఆలోచన చేసి నా వ్యక్తిగా నా నీతిని, నా నియమాన్ని జరిగించాలనే ఉద్దేశంతో అడిగావు కాబట్టి నీ జ్ఞానాన్ని ఇస్తూ జ్ఞానంతో ఇంకా అన్నీ ఇస్తా అన్నాడు. ఆ జ్ఞానమే పనిచేసింది 2 తల్లుల దగ్గర. దేవుడు ఆ స్పాట్లో అతనికి ఎలాంటి జ్ఞానం ఇస్తే న్యాయం చేయాలో అది ఇచ్చాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నప్పుడు మరి అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో సంఘాల్లో ఉండరా? అంటే సంఘాలు ఇప్పుడు దీని చేత కట్టబడుతున్నాయి, డబ్బు చేత, అధికారం చేత, లోభత్వం చేత, కులం చేత, అధికారం చేత, వీటి చేత కట్టబడుతున్నాయి. అయితే క్రీస్తు రక్తంతో కట్టబడుతున్నాయి, క్రీస్తు అనుగ్రహించే పరిశుద్ధతతో కట్టబడుతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధతతో కట్టబడితే మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఈ కొరింథీ సంఘం మరి పరిశుద్ధులే కదా వీళ్ళందరూ. కారణం ఏంటి అంటే పరిశుద్ధతను విడిచిపెట్టారు. పరిశుద్ధత లేకపోయినా, అసలు పొందకపోయినా, పరిశుద్ధతను విడిచిపెట్టిన పరిస్థితి ఎలా ఉంటుందంటే బుద్ధిమంతుడు ఒకడో లేనట్టుగా ఉంటుంది.
అందుకు పౌలు అంటున్నాడు అన్నమాట, మీకు సిగ్గు రావాలని చెప్తున్నా. ఎంత అవమానకరమైన మాట అది. అంటే పౌలు తన స్థాయిలో ఇలా రాయొచ్చు, రాయటానికి అతనేమి తక్కువ వాడేం కాదు, అన్ని యోగ్యతలు ఉన్నాయి. ఇలాంటి ప్రవర్తన కలిగి లేడు పౌలు. అన్నిటికీ పైగా దేవుడే అతనికి అధికారాన్ని ఇచ్చాడు, ఇలా రాసే అధికారాన్ని. ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు. మీకు సిగ్గు కలుగుటకు ఇలా రాస్తున్నానంటే పౌలు అనట్లేదు అన్నమాట, పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు పలికిన మాట. సో ఇప్పుడు మనుషులు ఎంత తప్పిదం చేస్తుంటే, ఒక్కసారి పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ సంఘంలోకి, అది ఏ ఉద్దేశంతో ఎంటర్ అయిందంటే అహంకారమును అడ్డుపెట్టుని ఎంటర్ అయింది, అది లోనకు వచ్చింది. అందుకే మేము పౌలు వాళ్ళము, అపోలో వాళ్ళము, కేఫా వాళ్ళము, మేము పలానా వాళ్ళము, మేమే కరెక్టు, మేమే రైటు, మాదే విధానం అని ఉన్న దాంట్లోంచే ఇంకా ముక్కలు అయిపోతున్నారు అనుకోండి. ఏమైపోయింది? అపవాది దూరేశాడు. దానికి కావలసిన ఈ ప్రిలిమినరీ ఆలోచనలన్నీ కూడా, అంటే ముందస్తు ఆలోచనలన్నీ కూడా వాళ్ళలో పెట్టేశాడు. ఆలోచనలతో వాడు వ్యూహాన్ని పన్నాడు, ఆ వ్యూహం వాళ్ళలోకి తీసుకొచ్చాడు. వాళ్ళు ఒకళ్ళు చూసి అసూయపడము, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడము, ఒకళ్ళొకళ్ళు తప్పులు పడడం మొదలుపెట్టారు. జీవితాలని ఎంచడం మొదలుపెట్టారు. అది చివరికి ఎక్కడికి వచ్చిందంటే కలహాలకు వచ్చి, అసూయలకు వచ్చేటప్పటికి మొక్కలైపోయారు. ఈ మొక్కలైపోయినది మళ్ళీ అతుకుపడితే తప్ప పాపం పోదు అందులోంచి. ఈ మొక్కలైపోయింది ఎక్కడ అతుకుపడింది? ఎప్పుడైతే మొక్కలైందో అజ్ఞానం వచ్చేసింది వాళ్ళలోకి. దేవునికి ఇష్టమైన పని చేశారు కాబట్టి అజ్ఞానం వచ్చింది. ఈ అజ్ఞానం వల్ల ఏమైంది? ఏది మంచో ఏది చెడో ఒకవేళ వివేచించినా కూడా దాన్ని జరిగించే శక్తి సామర్థ్యాలు వాళ్ళు, ఎందుకంటే విశ్వాసం కూడా బలహీనం అయిపోయింది. దీంతో ఒకడు జారత్వం చేశాడు, ఇంకొకడు లోకాన్ని ఆశ్రయించాడు. ఇలాగ ఈ సంఘంలో ఈ పాప చిట్టా పెరిగిపోతూ వస్తుంది. ఇంకా అలా మనం వెళ్ళే కొద్దీ కనబడతాయి. ఇంకా అల్లర్లు కూడా వచ్చేసినాయి ఈ సంఘంలోకి తర్వాత. సో క్రైస్తవ సమాజము నేర్చుకోవాల్సిన సంగతులు, తెలుసుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి పత్రికలో. అందులో ఇప్పుడు పౌలు అడ్రస్ చేస్తాడు పర్టికులర్ దాన్ని. అంటే క్రైస్తవులు వారి నీతిని కాపాడుకోవాల్సిన వారు. క్రైస్తవులు దేవుడు అనుగ్రహించే నీతిని తీసుకువెళ్ళి తృణీకరింపబడిన వారి చేతిలో పెట్టరాదు. క్రైస్తవులు దేవునికి అవమానం కలిగించే పరిస్థితులను సంఘం మధ్యలోకి తీసుకురాకూడదు. దేవుడు సహిస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు కట్ చేయాల్సినప్పుడు కట్ చేసేస్తాడు. ఇప్పుడు కొన్నిసార్లు క్రైస్తవులు తమ యొక్క నీతిని కోల్పోయినప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తారు. సాధారణంగా పాపము సంఘంలోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే, బయట నుండి ఒక ఉపాయం కానీ, బయట నుండి ఆలోచన కానీ, బయట నుండి ఆలోచన కలిగిన వ్యక్తి కానీ వీళ్ళ మధ్యలోకి వచ్చి ఉండాలి. అప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంఘాల్లోకి చొరబడిన వారు అధికమైనప్పుడు వాళ్ళు క్రీస్తు నియమమును అనుసరించాలన్న యోచనతో ఉండరు. వాళ్ళకి మారు మనసు, విశ్వాసము, రక్షణ వీటితో నిమిత్తం ఉండదు. శరీర సంబంధమైన క్రైస్తవ క్రియలను మాత్రం జరిగిస్తారు. అంటే శరీరం ముందు జరిగించే బుద్ధి మట్టుకు లోక సంబంధంగానే ఉంటుంది. అప్పుడేమవుద్ది? ప్రతిదీ కూడా లోకంలోకి తీసుకెళ్తుంటాడు. ఇలా జరిగిస్తున్నప్పుడు దేవుడు తగిన సమయాల్లో ఆయన తీర్పు నిర్ణయిస్తుంటాడు. ఒకవేళ నీతిమంతుడే తప్పు చేసాడు అనుకోండి, వాడిని శిక్షించి దేవుడు వెనక్కి తెచ్చుకుంటాడు. నీతిమంతుడు కానివాడు, చొరబడిన వాడు సంఘంలోకి ఇటువంటి తప్పు చేసాడు అనుకోండి, వాడిని శిక్షించి బయటికి తరివేస్తాడు. దేవుడేమి చేతగాని వాడు కాదు, చూస్తూ ఊరుకోవడానికి మనుషుడు కాదు. ఆయన నామాన్ని ఆయన మహింపరచుకోవాలంటే తన ప్రజలను శిక్షించేవాడు కూడా ఆయన. తన ప్రజలు కాని వారిని ఆయన నశింపజేసేవాడు కూడా. వీటిని మనం గ్రహించినప్పుడు దేవుని విషయంలో భయభక్తులు కలిగి జీవించాలి అనే ఆలోచనతోనే మనం బ్రతుకుతాం. సరే, సమయం అయింది కాబట్టి
మనం ఇక్కడ ఆపుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఈ జీవన విధానంలో మేము కొనసాగవలసిన విధానం అంతటినీ కూడా మాకు మీరు తెలియజేస్తూ, దేని విషయంలో మేము మీ పక్షముగా ఉండాలో, అయినా మరి దేని విషయంలో లోకం పక్షంగా ఉండకూడదు, నీ నీతిని పరిశుద్ధతను పొందిన వారుగా మా యొక్క ప్రతి సంగతిని కూడా మీతోనూ మీరు అనుగ్రహించిన పరిశుద్ధులతోనూ మేము ఈ పరిష్కరించుకుంటూ, నడిపించుకుంటూ, కొనసాగించుకుంటూ ఉండాలన్న సంగతి మాకు తెలియజేస్తూ, జ్ఞానమునకు, విశ్వాసమునకు, నీతి పరిశుద్ధతకు పెద్దపీటను మీరు వేసి ఆ ప్రకారంగా జీవించమని మాకు తెలియజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతిదినము మీ నామఘనమాత్రమే మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.